ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది నిజానికి దేనికొస్తోంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా, పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్ లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్లీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్లు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకుని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్ లో ఉంటుంది. ఫలానా రామకృష్ణారెడ్డికి ఇన్ని ఎకరాల భూమి ఉంటుందని, అలా లేకపోయినా కూడా డాక్యుమెంట్ ఉండొచ్చు, లేదా అందులో తేడాలు ఉండొచ్చు. ఇప్పుడు మారాచాలనుకున్నది రియల్ గా నీ భూమి ఎంతుందో ఆ భూమికి సంబంధించిన యాక్చువల్ వాస్తవం ప్రతిబింబించేలాగా డాక్యుమెంట్ తయారు చేయడము. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ నుంచి భూమి మీదకి పోయేది అది ఎప్పుడు వివాదాలు సృష్టిస్తుంది. ఒకే భూమి మీద 10 రకాల డాక్యుమెంట్స్ ఉంటున్నాయి. ఒకే ల్యాండ్ మీద 2-3 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. ఈ దీని కాకుండా వన్స్ ఫర్ ఆల్ నీ భూమి, నీ ఆస్తి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏది ఉంటే దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? టైం పడుతుంది. పట్టడానికి ముందు సర్వే, సమగ్ర సర్వే జరగాల. ఆ యాక్టివిటీ ఇప్పుడు నడుస్తోంది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు చేస్తుంటారు. ఈ రోజు కూడా అన్యాయం ఏమి చేశారు. అసలు రైతులు ఏడంట, ఎవడో సాంబశివుడు అని ఎవడో ఇంకోటి ఎవడో చెప్పి ఈనాడు బ్యానర్ స్టోర్ రాశారు. లేని రైతు, అసలు రైతు లేడు, భూమి లేదు, అసలు జరిగింది వాస్తవం కాదు, ఏమీ లేదు, ఒక కథ కల్పిత కథ రాసేసి జనం మీద వదిలేశారు. కేవలం సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు. అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అని అనుకుంటారు కాబట్టి నమ్ముతారు. చేసి రాసి పడేశాడు జనం మీద. ఇక్కడ కూడా అంతే మిగిలిన వీళ్ళ ప్రచారం. ఇది కాక ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాలు ఇది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందా? బాగా మీకు గుర్తుందా? వెబ్ ల్యాండ్ అని తెచ్చినప్పుడు, వెబ్ ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలుపెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి, పేరు ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టి చేసుకుని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండ బలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకుని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకుని ఉడాయిస్తే 1000 ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ రిజాల్వ్ కాల. తెలియదా? అందరికీ ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? 1000 ఎకరాలు. ఎందుకంటే పేపర్ మీద ఉంటే చాలు. రిజిస్ట్రేషన్కి ఏముంది? పేపర్ మీద డాక్యుమెంట్ ఉంది, రిజిస్టర్ చేసేసారు, లిటిగేషన్ స్టార్ట్ అయింది. ఈ రోజుకు రిజాల్వ్ కావట్లా. ఎందుకంటే మళ్ళీ ఆర్డీఓకి చేసుకోవాలి, ఆర్డీఓ నుంచి మళ్ళీ జేసీ దగ్గర కాకపోతే తర్వాత మళ్ళీ కోర్టుకు పోవాలి, లేదా కోర్టుకు పోయినా మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేస్తారు. ఇది ఒకటైతే ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పేదా? సిఆర్డీఏ ఏరియా మ్యూటేషన్ అనేది ఫైనల్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పేరు మారాలంటే ఫైనల్ చేసేస్తే, ఒక సుబ్బరాయుడు అనే పేరు నుంచి రామకృష్ణారెడ్డి తీసుకుంటే సుబ్బరాయుడు పేరు తీసేసి రామకృష్ణారెడ్డి పేరు ఎక్కించి చేసినాక అది మ్యూటేషన్ అవుతుంది. సిఆర్డీఏలో ల్యాండ్స్ డిలే అవుతుందని ఒక సాకు చూపి డీమ్డ్ మ్యూటేషన్ అని పెట్టి అసైన్ ల్యాండ్స్ కూడా మొత్తం వాళ్ళ పేర్లు రాసేసుకొని ఎవరన్నా ఎంఆర్ఓ గాని వాళ్ళు ఒక అబ్జెక్షన్ రైజ్ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా 15 days 30 days ఏదో పెట్టి ఆలోగా నువ్వు ఇచ్చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్ అయిపోయినట్టు అని పెట్టేసి ఈ పేర్ల మీద ఎవరిదైతే ఎక్కించుకున్నారో అక్రమంగా ఈ అసైన్ ల్యాండ్స్ లేదా వీక్ గా ఉండే ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఎవరిదైతే ఉంది మ్యూటేషన్ పేరుకి ఇది ఎక్కుతుంది.
ఇమీడియట్ దాన్ని బేస్ చేసుకుని ప్లాట్ల అలాట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది దాని మీద కూడా ఉంది, సిట్లో ఉన్న దాని మీద నడుస్తుంది. అలాగే 22 కింద ఎన్ని పెట్టించారు ల్యాండ్స్ టీడీపీ హయాంలో 14-19 వేల ఎకరాల భూములు ఇప్పటికీ రిజాల్వ్ కానివి గందరగోళంలో ఇచ్చేసేసి సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడము, దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ మీద పడగ విప్పడం, కబ్జా చేయడం. ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక. మళ్ళీ ఆ అరాచకం కావాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు. రామోజీరావు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ రిమైండ్ చేస్తుంటాను. వైజాగ్లో రామోజీరావు లీజుకు తీసుకున్న స్థలం ఎవరో ఒక ఓనర్ దగ్గర తీసుకొని వర్మ అని ఎవరో ఆయన ఈనాడు దీనికోసం ఆ స్థలం పక్కన రోడ్డుకు పోతే ఆ స్థలంలోంచి కాంపెన్సేషన్ 600 గజాలు ఎంతో వస్తాయి. అది ఎవరికి పోవాలి? మామూలుగా భూమి యజమానికి కదా. రామోజీరావు రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకున్నాడు. తన పేరు మీద రాయించుకుని ప్రభుత్వం నుంచి తను తీసుకున్నాడు. అంటే ఇలాంటి విలువైన ఆస్తులు. అలాగే చంద్రబాబు నాయుడు 100 ఎకరాలు ఈరోజు కూడా నెల్లూరు జిల్లా బాలాయపల్లి అంటారు. దాంట్లో అన్ని రకాల ఉన్నాయి, బినామీలు ఉన్నాయి, వాటిలోంచి మార్చుకున్నాడు, రకరకాల పోయినాడు. ఆయన కబ్జాలు ఉన్నాయి. ఇంకా 1000 ఎకరాలు తెలియని ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో అప్పట్లోనే వచ్చేది. ఏది ఇంకా కర్షక పరిషత్కు ఉన్నప్పుడే వచ్చేవి ఆయన పేరు. ఆయనకు ల్యాండ్స్ లేకలేదు. ఇలాంటి అక్రమాలన్నిటికీ, బలవంతుల దౌర్జన్యానికి, కండబలం గాని ధనబలం గాని ఈరోజు ఏదైతే వీళ్ళ బ్యానర్ స్టోరీలు వస్తున్నాయో, ఏ రీజన్స్ చూపి వీళ్ళ ఆందోళన చెందుతున్నామంటున్నారు, ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి, చెక్ పెట్టే సదుద్దేశంతో, మంచి లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం. ఇది కూడా ఇంకా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కు రావడానికి ఇంకా టైం చాలా 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పడుతుంది. అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు. కోర్టులో కేసు ఉంది, అది తేలాల్సి ఉంటుంది. అపోహలుంటే తొలగించాలా, అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది.